ప్రకాశం పేరులోనే ప్రకాశం, కానీ జిల్లా మాత్రం నేటికి అభివృద్ధి చెందలేదు. ఈ జిల్లాలో సహజ వనరులు ఉన్నా ఇంకా కరువు తాండవం చేస్తుంది. ఈ జిల్లా అవతరించి 5 దశాబ్దాలు అవుతున్నా ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ జిల్లాలో అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే. అందుకే ఈ జిల్లా నుండి వలసలు ఎక్కువ. ఈ జిల్లాలో మైనింగ్ ముఖ్యమైన వ్యాపారం. ఇక్కడ నీటి కొరత ఎక్కువ. ఈ జిల్లాల నుండి దగ్గుపాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరి, డాక్టర్ రామానాయుడు, మాగుంటి సుబ్బిరామిరెడ్డి, కరణం బలరాం, డాక్టర్ కొనిజేటి రోసయ్య మొదలైన వారు ఈ జిల్లా నుండి రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ ఉన్న 12 స్థానాలకు గాను వలసలు వచ్చిన వారితో కలిపి ప్రస్తుతం ఇక్కడ టీడీపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ 2019లో టీడీపీ తరపున బరిలో ఉండే వారి వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగొండపాలెం ఇక్కడ 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డేవిడ్ రాజు గెలిచి టీడీపీలోకి వచ్చారు. ఈయన గతంలో టీడీపీలో పనిచేశారు. టీడీపీ తరపున జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. సో 2019లో టీడీపీ టికెట్ ఆయనకే దక్కనుంది. దర్శి ఇక్కడ నుండి 2014లో సిద్ధా రాఘవరావు టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఈయనకు స్థానికంగా మంచి ప్రజాబలం ఉంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కూడా ఉన్నారు. 2019లోనూ టీడీపీ టికెట్ ఆయనకే దక్కనుంది. పరుచూరు ఇక్కడ సాంబశివరావు 2014లో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఈయన నిత్యం ప్రజల్లో ఉండే మనిషి. 2019లోనూ టీడీపీ ఆయనకే టికెట్ ఇస్తుంది. అద్దంకి ఇక్కడ 2014లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి గెలిచిన గొట్టిపాటి రవికుమార్ టీడీపీలోకి జంప్ అయ్యారు. టీడీపీ 2019లో ఆయనకే టికెట్ ఇవ్వనుంది. చీరాల ఇక్కడ కృష్ణమోహన్ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొంది టీడీపీ గూటికి చేరారు. ఈ నియోజకవర్గం మీద ఆయనకి మంచి పట్టు ఉంది. టీడీపీ 2019లో టికెట్ ఆయనకే ఇవ్వనుంది. సంతనూతలపాడు 2014లో ఇక్కడ టీడీపీ అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ కేవలం 1200 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ స్థానికంగా ఆయనకి మంచి ప్రజాబలం ఉంది. 2019లోనూ టీడీపీ టికెట్ ఆయనకే దక్కనుంది. ఒంగోల్ ఇక్కడ 2014లో టీడీపీ అభ్యర్థి డి జనార్దన్ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 2019లో కూడా టీడీపీ టికెట్ ఆయనకే ఇవ్వనుంది. కందుకూరు పోతుల రామారావు 2014లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి గెలుపొంది టీడీపీలోకి వచ్చారు. టీడీపీ తిరిగి ఆయనకే 2019లో టికెట్ ఇస్తుంది. కొండేపి ఇక్కడ 2014లో టీడీపీ అభ్యర్థి వీరాంజనేయ స్వామి గెలుపొందారు. కానీ ఇక్కడ 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి జూపూడి ప్రభాకర్ రావు టీడీపీ అభ్యర్థిపై ఓడిపోయి టీడీపీలోకి జంప్ అయ్యారు. ఈ నియోజకవర్గంలో జూపూడికి మంచి ప్రజాబలం ఉంది. 2019లో టీడీపీ టికెట్ ఆయనకే దక్కనుంది. మార్కాపురం ఇక్కడ 2019లో టీడీపీ తరపున కందుల నారాయణరెడ్డి పోటీకి దిగుతారు. గిద్దలూరు ఇక్కడ 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎం అశోక్ రెడ్డి టీడీపీ అభ్యర్థిపై గెలుపొంది తరువాత టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ ఆయనకి కానీ అన్నా రాంబాబుకి కానీ టికెట్ ఇవ్వనుంది. కనిగిరి ఇక్కడ 2014లో గెలిచిన టీడీపీ అభ్యర్థి కదిరి బాబురావుకే తిరిగి 2019లోనూ టికెట్ దక్కనుంది. 2019లో ఈ జిల్లాలో ఉన్న 12కి 12 స్థానాలు గెలుచుకోవాలి అని టీడీపీ భావిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూసినందుకు చాలా సంతోషం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.